హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. యాక్చువల్లీ అందరూ ప్రోమో చూస్తుంటారు. సో కళ్యాణ్ గారు వచ్చి కళ్యాణ్ వచ్చి క్యాప్టెన్ అయి ఉంటే అందరికి బాగుండేది. కానీ అవ్వలేదు. సో ఇది కూడా ఒక విధంగా మంచిది అనేది నా థాట్స్. సో అది ఎలా అనేది నేను షేర్ చేస్తాను. సో దానికి ముందుకు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేవా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేసి వీడియో చూడండి, షేర్ చేయండి, మీకు నచ్చుంటే షేర్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ వరల్డ్. ఓకే అండి, ప్రోమో చూసాము. అందరే వచ్చి కళ్యాణ్ వచ్చి గేమ్ స్టార్ట్ అయ్యారు. సో సూపర్గా ఉంది అనేసి మనం ముందు రోజుదా మనం వచ్చి ఆ టాస్క్ని కళ్యాణ్ చేసిందని చూసి మనకు వచ్చి అందరికి హ్యాపీ ఉండింది. సో కళ్యాణ్ వచ్చి క్యాప్టెన్ అయితే బాగుంటుంది అనేది అందరూ ఎదురు చూస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఉండింది. కానీ ఆయన అవ్వకపోతే కూడా పర్వాలే. అయితే రీతు పవన్ చేసిన విషయం వచ్చి కళ్యాణ్కు మట్టో కాదు, కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు లేకపోతే కళ్యాణ్ వచ్చి క్యాప్టెన్ అవ్వాలనేవాళ్ళు అందరికీ కొంచెం పెయిన్ ఉంటుంది. అయితేనో దీంట్లో ఏం మంచిది ఉంది అని చూస్తే కళ్యాణ్ క్యాప్టెన్ అయి ఉంటే కూడా ఒక్కవార క్యాప్టెన్ డామినేషనో లేకపోతే క్యాప్టెన్ పవర్ ఉంటుంది ఏమో. అయితే క్యాప్టెన్ అవ్వకుండా ఉండేటప్పుడు ఇప్పుడు వచ్చి క్యాప్టెన్ అవ్వలేదు, ఆ టాస్క్ విన్ చేయలేదు అనే దానికన్నా జనాల్లో వచ్చి హార్ట్స్ విన్ చేశారు అయినందే నేను చెప్తున్నా. సో ఎప్పుడే వచ్చి బిగ్ బాస్ గేమ్లో వచ్చి టాస్క్ ఆడేది ఎంత ముఖ్యం అనేది కన్నా అక్కడ ఉండే వాళ్ళ హార్ట్స్ కూడా కాదు, బయటకు ఆడియన్స్ హార్ట్స్ విన్ చేసేది నిండా ముఖ్యం. అది నిండా ప్రొడక్టివ్గా, హానెస్ట్గా, వర్త్గా విన్ చేసేది అనేది ఆ గేమ్లో, ఆ షోలో వాళ్ళని ఇంకా సర్వే చేసేది కూడా ఆ గేమ్ 3 months ఆ గేమ్ పోయే వరకు ఓకే. అయితే ఆ గేమ్ నుంచి బయటకు వచ్చినాక కూడా జనాలు ఒక సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి అంటే అంత మాత్రం వాళ్ళు వచ్చి జనాలు కూడా కనెక్ట్ అయి ఉంటారు ఎమోషనల్గా. ఆ గేమ్లో వాళ్ళు వచ్చి గేమ్ ఆడిన విధం కానీ, లేకపోతే అందరినీ కైండ్నెస్గా ట్రీట్ చేసిన విధం కానీ, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ కానీ జనాలకి అంత మాత్రం కనెక్ట్ అవుతుందంటే ఇప్పుడు కళ్యాణ్కి జరిగిన ఈ విషయం వచ్చి జనాలకి, ఆడియన్స్కి అంత మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. సో ఆయన క్యాప్టెన్ అవ్వపోయికానా అవ్వలేదనేది ఒక కష్టం ఉంటే కూడా నేను చెప్పిన మరి కెప్టెన్ అయి ఉంటే ఒక్క వారంలో ఆయనకి ఆ పవర్ ఉంటుంది. మేబీ ఎలిమినేషన్లో ఉండరు ఆల్రెడీ ఇప్పుడు నామినేషన్లో, లేకపోతే కూడా ఆ పవర్ వచ్చి ఒక వారంలో ఉంటుంది అనేటప్పుడు ఇప్పుడు క్యాప్టెన్ అవ్వకుండా ఉండేటప్పుడు, లేకపోతే ఎందువల్ల క్యాప్టెన్ అవ్వలే అనేటప్పుడు, రీతు వల్ల పవన్ వల్ల అనేటప్పుడు రీతుకు పవన్కి రీతుకు నెగటివ్ బాగా వచ్చేస్తుంది. బిగ్ బాస్లో మట్ట ఆ బ్యాక్ క్లాష్ అనేది ఎప్పుడే ఉంటుంది. కర్మైస్ బూమరాంగ్ అంట మరి బిగ్ బాస్లో మటు ఏమో చీట్ చేసి ఏదో ఒక గేమ్ అన్ఫేర్గా ఆడుతూ ఉంటే, లేకపోతే చీట్ చేసేది మిగతాళ్ళకి తెలియకూడదు అంటే ఆడుతూ ఉంటే కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో అది బ్లాక్ క్లాష్ అవుతుంది. దానివల్లే బిగ్ బాస్ గేమ్ కష్టంగా ఉంటే కూడా అది కొంచెం హానెస్ట్గా ఉండేది కష్టమే, ఫేర్గా ఉండేది కష్టమే, బ్యాలెన్స్ చేయది కష్టమే అంటే కూడా అది ఫేర్గా, హానెస్ట్గా ఎత్తుకుని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు దానికి తగ్గినట్టుగా అవార్డు, గిఫ్ట్ అనేది వచ్చి ఏదో ఒక విధంగా వచ్చిన హ్యాపీనెస్ అనేది వచ్చిన అనేది బిగ్ బాస్ ఇంట్లో ఉండే చెప్పలేక ఒక రూల్స్ అనేది మాట. సో అలాగా రీతు వచ్చి ఇప్పుడు ఈ వారం ఫుల్గా ఓటింగ్లో కొంచెం బాగానే ఉంటుంది. ఫస్ట్లో కొంచెం పవన్ విషయంలో క్యాప్టెన్సీ నెగటివ్ వస్తే కూడా ఇప్పుడు ఈ వారాన్ని కొంచెం బాగా రీతు వస్తుంది. అయితే ఇప్పుడు రీతు చేసిన పని వల్ల పవన్ 2 weeks క్యాప్టెన్ అయ్యి కంటిన్యూస్ క్యాప్టెన్ అయ్యి ఏదో ఒకటి సంజాలక్ కాడ కూడా కొంచెం ఒకటి రెండు విషయం మిస్టేక్స్ పవన్ చేస్తే కూడా ఏదో అది గేమ్ జనాలు వచ్చి గేమ్ లాగా అది అడ్జస్ట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు పవన్ రీతు ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం చేసిన విషయం వచ్చి లేకపోతే రీతు సెల్ఫిష్గా చేసిన విషయం, లేకపోతే రీతు చెప్పి పవన్ సెల్ఫిష్గా అయితే పవన్ ఆల్రెడీ 2 weeks క్యాప్టెన్ ఉన్నారు. అట్ట ఉండేట్టు కూడా రీతు చెప్తే కూడా పవన్కి ఒక థర్డ్ ప్రాసెస్ ఉండాలి. అలా ఫ్రెండ్షిప్లోనే ఇది చెయ్యను అనేటప్పుడు చెప్పి ఉండాలి. లేకపోతే ఇటు మనం చెప్తామే రేపటికి వచ్చి కళ్యాణ్కి వచ్చి మనం సహజంగా ఇట్ట ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవ్వను అనేది వచ్చి జనరల్గా వచ్చి రీతుకుండి ఉండాలి. మొత్తం వాళ్ళకి వచ్చి ఆ ఫ్రెండ్షిప్ ఆడ ముఖ్యం కాదా, ఆ ఎమోషనల్లీ వాళ్ళు వాల్యూ చేయాలి. ఏదో ఒకటి సెల్ఫిష్గా వాళ్ళు ఒకటి చేసేసారు. సో అది వాళ్ళకి నెగటివ్గా ఎంత మాత్రం నెగటివ్ వాళ్ళకి పోతుందో అంత మాత్రం 10 times ఎక్స్ట్రాగా కళ్యాణ్కి అది పాజిటివ్ అవుతుంది ఆడియన్స్ దగ్గర అనేటప్పుడు ఇంకా బాగానే ఆడియన్స్ కూడా కళ్యాణ్ కనెక్ట్ అవుతారు అనేటప్పుడు కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వలే అనే బాధకన ఆయన వచ్చి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు ఈ గేమ్లో. ఇంకా ఏమంటే కళ్యాణ్ ఇంకా గేమే స్టార్ట్ చేయలే, కళ్యాణ్ డౌన్లో ఉండారు. బయటకు వచ్చిన ప్రియా కూడా ఇంటర్వ్యూస్లో చెప్తా ఉన్నది కళ్యాణ్ వచ్చి గేమ్ స్టార్ట్ చేయాలా, ఇట్నే ఉంటే వచ్చి కళ్యాణ్ గేమ్లో సర్వే అవ్వది కష్టం అనేటప్పుడు స్టార్ట్ చేయాలా అందరూ ఎదురు చూస్తూ ఉండేటప్పుడు బిగ్ బాస్ టీమే అది ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఒకవేళ కళ్యాణ్కి సుట్టి ఉండే ఆ సిచ్యువేషన్ వచ్చి ఆయన గ్రాప్ చేసి గేమ్లో ఇంకా షైన్ అవ్వాలని ఏమోదా ఈ ఛాన్స్ బిగ్ బాస్ పెట్టారో ఏమోదా నాకు అనిపిస్తుంది. ఏమంటే చూసినారంటే అంత కష్టంగా కెప్టెన్
కంటెంట్ ఆ క్యాండిడేట్స్ అవ్వాలా అనే కోసం అంత కష్టపడినారు. ఆ ఇమ్యూనిటీ పవర్ దానికి అన్ని కష్టపడి ఒక విధంగా వాళ్ళు క్యాప్టెన్ అయ్యేదానికి వాళ్ళు ఒక పర్సనల్గా ఒక టాస్క్ తీసుకునేసి వీళ్ళందరూ క్యాప్టెన్ టాస్క్ కోసం కాంపిటీట్ చేస్తారంటే అది ఓకే. ఇంత వారం అతదా జరిగింది. అయితే ఈ వారం వచ్చి వాన వచ్చి దాంట్లో డ్యాన్స్ ఆడి అదర్ పీపుల్ అదర్ కంటెస్టెంట్స్ వచ్చి ఈ క్యాప్టెన్ క్యాండిడేట్స్ నుంచి ఎలిమినేట్ చేయసం అనేటప్పుడు ఒక రూల్స్ పెట్టారంటే బిగ్ బాస్ టీం వచ్చి ఒకటి ప్లాన్ చేసిదా పెట్టి ఉండారేమో. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలా. ఆ ప్యూర్ పాలిటిక్స్ అనేది ఎవరి మైండ్లో ఎంత ఉంది, ఎవరి మనసులో ఎంత ఉంది అనేది ఆ పాలిటిక్స్ బయట రావాలని ఏమో ఈ టాస్క్ పెట్టిన మారే నాకు ఉన్నిందేమో. లేకపోతే ఏం చెప్పేది, టాస్క్ డైరెక్ట్గా క్యాప్టెన్ క్యాండిడేట్స్ ఆడాలి. క్యాప్టెన్కి ఎవరెవరు క్యాండిడేట్స్ నిలుస్తారో వాళ్ళు ఆడాలి. లేకపోతే ఆ క్యాప్టెన్ క్యాండిడేట్స్ కోసం ఇంకొకరు ఆడాలి. ఆ ఫస్ట్ వీక్లో జరిగింది కదా వదలకు బెదరకు టాస్క్లో సంజన క్యాప్టెన్ అయినారు, శ్రీజ ఆడి విన్ చేసే మరి అట్ట మరి ఉండాలి. ఇది అట్ట లేకుండా ఇట్ట లేకుండా ఎలిమినేట్ చేసే ఛాన్స్ని అదర్ కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ ఇచ్చేటప్పుడు బిగ్ బాస్ ఏమో ఒకటి మైండ్లో పెట్టి ఎవరో ఒక గేమ్ బయటికి రావాలా, లేకపోతే ఎవరో ఒక ట్రూ కలర్స్ బయటికి రావాలని పెట్టిన మరి ఈ గేమ్ ఉండింది, ఈ టాస్క్ ఉండింది. సో దీంట్లో కళ్యాణ్ కొంచెం కష్టం ఉంటే కూడా ఇప్పుడు జరిగినది ఒక లెసన్ లెర్న్డ్గా కళ్యాణ్ ఎత్తుకునేసి ఇంకా మేటు రీతు దగ్గరనో పవన్ దగ్గరనో ఎంత మాత్రం ఉండాలనేది ఆ స్టాండ్ తీసుకునేది ఆ గేమ్లో ఇంకా వైరాగ్యంతో బాగా స్టాండ్ తీసుకుని మన గేమ్ మన ఆడాలా, ఎవరిని ఇక్కడ బాండింగ్ వైస్ మనం పెట్టుకుంటే కూడా అది అపార్ట్ ఫ్రమ్ గేమ్దే పెట్టుకోవాలా, కాబట్టి గేమ్ లోపల పెట్టుకోకూడదు అనేది బాగా తెలుసుకునేసి గేమ్ ఆడేదానికి కళ్యాణ్కి ఒక లెసన్ లెర్న్ ఇది. అది కాకుండా ప్రీతి వచ్చి అడుగుతుంది ప్రమోలను ఏం చేశాను అందు మునుపు ఈ మా చెప్తూ ఉన్నావే మోసం చేశాను అది ఎట్లా చెప్తూ అంటే బాగా చేసేసి ఆయనకి ఏం చేసినా అని అడిగేదే ఒక పెద్ద నొప్పిదా. సో చేసేది మీకు తెలిసే చేస్తారు అనేక వచ్చి ఏమే చేయలాగా వచ్చి ఎట్ట అడుగుతారు క్వశ్చన్ అనేటప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా మాట్లాడి చెప్పి ఏమే వచ్చి ఇష్టమే ఏం చేసేది ఒక ప్రయోజనమో లేదనేటప్పుడు దీంట్లో వచ్చి ఇంకో కిచెన్లో వచ్చిన రీతి అడుగుతా ఉంది నేను కూడా ఇప్పుడు వచ్చి గేమ్ విన్ చేయాలి అనేటప్పుడు ఒకవేళ నువ్వు గేమ్ విన్ చేయాలందా వచ్చి కళ్యాణ్ని వచ్చి నువ్వు వచ్చి అవుట్ చేయని చెప్పినావు పవన్ దగ్గర చెప్పి అప్పుడు నువ్వు ఇప్పుడు గేమ్ విన్ చేయాలనేక నీ పైకి సింపతి ఆయనకి రావాలి నా కళ్యాణ్కి అనేటప్పుడు నువ్వు విన్ చేస్తే ఆయనకేం విన్ చేయకపోతే ఆయనకి. సో నువ్వు ఆ గేమ్లో నువ్వు వచ్చి నీ ఎఫర్ట్ని వేసి లేకపోతే నీకు ఏం ఎట్టమారి ఆ గేమ్ ఆడాలని ఉండిందో అట్టమారి ఆడి ఉండొచ్చు. అయితే దాంట్లో పవన్ని యూస్ చేసి ఆడింది లేకపోతే రీతి చెప్పిన దానికాగా పవన్ చేసింది అనేటప్పుడు ఇక్కడ వాళ్ళు చేసేది అట్టమారి ఉండే మనుషులు ఉంటారు సొసైటీలో. సో బిగ్ బాస్ గేమ్ అనేది సొసైటీతో రిప్లికా అనేటప్పుడు ఈ మారి మనుషులు చుట్టి ఉంటానే ఎప్పుడు ఉంటారు, వాళ్ళని మార్చనవ్వదు. కానీ మనం వచ్చి తెలుసుకునేసి ఏదో ఒక సిచ్యువేషన్లో మనకి వచ్చి దేవుడు వచ్చి ఈ బిగ్ బాస్లో అనేటప్పుడు అది ఒక షోలో టాస్క్లో బిగ్ బాస్ పెట్టే టాస్క్లో తెలుస్తుంది. మన చుట్టి లైఫ్లోనో ఈ మరి మనుషులు ఉండారంటే దేవుడు ఎప్పుడో ఒక సమయంలో మనకు వచ్చి వీళ్ళు సరిలేదు, వీళ్ళని నమ్మకా లేకపోతే వీళ్ళు ఇట్టదా, వీళ్ళని నమ్మి నీ లైఫ్లో నువ్వు డెసిషన్ని వచ్చి నీ కోసం తీసుకో, వీళ్ళని నమ్మి వాళ్ళ కోసం తీసుకోక నువ్వు చేసే ఆ సాక్రిఫైసో లేకపోతే వచ్చి నువ్వు వాళ్ళకాగా ఎత్తే స్టాండో దానికి వాళ్ళు డిజర్వింగ్ లేదు, వర్త్ లేదు నీకు తెలిసే మాత్రం ఏదో ఒక సిచ్యువేషన్ దేవుడు ఇస్తారంటే దాన్ని గ్రాప్ చేసుకొని మనం నెక్స్ట్ మూవ్ ఆన్ చేయాలా అనేదే ఒక లెసన్ లెర్న్ అంటే అది వచ్చి ఇప్పుడు కళ్యాణ్కి వచ్చి ఈ టాస్క్ మూలంగా తెలిసి ఇంకా మెట్టు గేమ్లో ఎట్ట షైన్ అవ్వాలా, గేమ్లో మట్ట ఎట్ట ఫోకస్ చేయాలా, చుట్టి ఉండే వాళ్ళు అందరినీ అన్నని అందరే చెప్తారు, చెల్లిని అందరే చెప్తారు, ఫ్రెండ్షిప్ అనేసి చెప్తారు, అనేక వచ్చి అక్కడనే వచ్చి ఏం చెప్పేది అమ్మ కొడుకు అనేసి వీళ్ళిద్దరు ఉంటారు, అనేక వచ్చి ఎవరు భరణి గారు తనుజ గారు ఏం చెప్పేది నాన్న కూతురు అనేసి ఉంటే కూడా గేమ్ను వచ్చినాక అందరూ అక్కడ గేమ్ ఆడనే వచ్చినారు కాబట్టి ఆ బాండింగ్ పెట్టుకునేసి ఆ ఎమోషనల్గా దాంట్లో డిస్టర్బ్ అయ్యేదో తప్పు, ఆ ఎమోషనల్ కోసం ఇంకో గేమ్ని స్పాయిల్ చేసేదో తప్పు అనేటప్పుడు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవాలా అనేది ఇక్కడ వస్తుందంటే దీంట్లో కళ్యాణ్కి ఇది లెసన్ లెర్న్డ్. సో ఇది ఇంకా ఈ గేమ్ నుంచి ఆయన బయటికి పోకుండా ఈ గేమ్ని పట్టుకునేసి ఇప్పుడు ఆడియన్స్ దగ్గర ఆయనకు వచ్చిండే రీచ్ని పట్టుకునేసి నెక్స్ట్ లెవెల్ కళ్యాణ్ పోయేదానికి మనం ఆల్ ద బెస్ట్ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఆయన క్యాప్టెన్ అవ్వాలా అనేది ఒక బాధగా ఉంటే కూడా దాంట్లోనే ఆయనకు ఒక మంచి జరిగింది, ఆడియన్స్ రీచ్ ఆయనకు బాగా దొరుకుతుంది అనేది ఆయన ఒక పాజిటివ్గా ఎత్తుకోవాలనేది నా ఒపీనియన్ అండి. అనేక దీంట్లో రాము క్యాప్టెన్ అయ్యింది అనేది నాకు ఒక విధంగా అందరూ ఏమో కళ్యాణ్ అవ్వాలని ఉండింది, నాకు రాము అవ్వాలని ఒక విధంగా ఉండింది అనేటప్పుడు కళ్యాణ్ అయితే హ్యాపీదా. అయితే ఏమో అయ్యేది వచ్చి నిన్న మధ్యలో ఏమో అవ్వాలంటే కూడా
శ్రీజ వచ్చి చెప్పిన విషయం వచ్చి ఈమెకు వచ్చి ప్రాపర్ రీజన్ కాదు నా అందరు రివ్యూ చెప్పున్నా. నాకు వచ్చి రివ్యూస్ అన్ని చూస్తేనే ఒక్క సైడ్గా ఉండే మరదా ఉండి ప్యూర్లీ బయస్డ్గా ఉండి ఈమె వచ్చి బాగా గేమ్ ఆడుతూ ఉండారు. ఆయన వచ్చి అందరినీ నవ్వుపిస్తూ ఉంటారు, అందరి దగ్గర కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు, అందరి దగ్గర కలిసి ఉండారు, అందరి దగ్గర కైండ్నెస్గా ఉండారు అనేటప్పుడు శ్రీజాని చెల్లిందా ఆయన చెప్పినారు అనేటప్పుడు శ్రీజానే ఈమె ఎలిమినేట్ చేసింది అనేటప్పుడు దానికి లోపల ఒక పాలిటిక్స్ ఉందంటే ఆ పాలిటిక్స్ను ఈముదా కారణమే కాబట్టి శ్రీజాని తప్పు చెప్పనవ్వదు. ఏమంటే ఈము గేమ్ స్పాయిల్ అయ్యేది కారణమే పక్కన ఉండే సంజన గారుదా. సంజనాద ఈము గేమ్ స్పాయిల్ అయ్యేదానికి కారణం ఏమంటే అది ఆయనకు తెలుస్తో తెలియకుండా ఆయన అమ్మమ్మ అంటూ ఉండారు. ఇప్పుడు రేపు ఆమెకు వచ్చి ఒక ఏం చెప్పేది ఈ ట్రాఫీ దొరుకుతుంది అని పెట్టుకోండి, ఈమె కట్టిన ఉట్టిచ్చేస్తారా నేను అడుగుతాను. లేకపోతే రేపుకి వచ్చి వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలా వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలని ఒకటి ఉంటే ఈమెని ఏదో ఒక కారణం చెప్పేసి ఆమె లోపల ఉంటుంది కాబట్టి ఈముందా ఉచ్చిస్తుందంటే మరి ఉండే మనుషులు దీని గురించి డ్రామా క్వీన్ కోవర్ట్ నాసిస్ట్ని కూడా సంజన గురించి వేసి ఉండాను. అయితే సంజన గురించి ఏమో అందరూ పాజిటివ్గా ఆమెకే వచ్చి టాక్సిక్ లాగా ఒక మనుషులు లోపల ఉండేటప్పుడు వాళ్ళందరూ గేమ్ని స్పాయిల్ చేస్తారు. వాళ్ళు మట్టుమే గేమ్లో ఫోకస్గా అటెన్షన్ చూపిస్తారు, వాళ్ళని సుట్టి ఆ గేమ్ పోవాలనుకుంటారు, వాళ్ళని సుట్టి ఆ అటెన్షన్ రావాలనుకుంటారు. సుట్టి ఉండే వాళ్ళకి ఏదో ఒక విధంగా సైకలాజికల్ టార్చర్గా అక్కడ వైలెన్స్ లేదు, రాము చెప్పిన మరి వైలెన్స్ అనే మరి అది లేదు. అయితే ఆ సైకలాజికల్ టార్చర్ అనేది ఆమె ఇస్తానే ఉండేటప్పుడు లేకపోతే ఎమోషనల్గా ఒక సిల్లర్ని ఆ ట్రాప్లో పెట్టేటప్పుడు ఏమో గేమ్ వచ్చి సంజన గారి వల్లనే స్పాయిల్ అయిపోతుంది. ఆయన తెలుసుకునేసి ఏంటే ఇప్పుడు శ్రీజాకి శుద్ధంగా సంజన గారిని పట్టదు. అయితేను ఏమంటే శ్రీజ ప్రియా అని ఎలిమినేట్ అయిందని కానీ కారణమే వచ్చి సంజన గారు స్టార్టింగ్ నుంచే కామనర్స్కి ఏదో ఒక విధంగా ట్రబుల్ ఇస్తానే ఉండేసి ఇప్పుడు వచ్చి ఆమె కూడా కలిసి ఉంటేదా ఇంట్లో సర్వైవ్ ముడుచును అనే మైండ్ సెట్కి కామనర్స్ కానీ మిగతా కంటెస్టెంట్స్ కానీ వచ్చేసినాక ఏం చెప్పేది వేరే లేకుండా వాళ్ళు కలిసి ఉండారు కాబట్టి శ్రీజ ఇదే హరీష్ గారు నన్ను నుంచి అవ్వదు మరి నన్ను నుంచి కలిసి ఉండని అవ్వదు, నాకు మనసు ఒత్తిపోతేదా నాకు వచ్చే 4వ హెచ్ హ్యూమర్ అనేది వచ్చును అని చెప్పి నిజం కరెక్ట్ 100% కరెక్ట్. ఆయన ఎత్తిన స్టాండ్ని శ్రీజ ఎత్తలే. శ్రీజ వచ్చి సంజన గారిని కూడా కలిసి ఉండే మారు ఉంది. అయితే దానికున్న మనసులో ఉంది, కోపం ఉంది, స్టార్టింగ్ వీక్లన్నీ నడిచింది అన్నీ ఉంది. దానికి క్లోజ్ అయిన ప్రియా బయట పోయిందానికి సంజన గారిని ఒక కారణం ట్రిగర్ చేసింది, వాళ్ళని మాట్లాడ పెట్టింది అన్ని. అయితే బయటికి చూపించకుండా శ్రీజ ఉంది, ఆ ఛాన్స్ని ఎత్తిదా ఈము ద్వారా ఎలిమినేట్ చేసేదానికి అది చెప్పింది. ఈము వచ్చి సరిగా క్యాప్టెన్సీ చేయలే, అట్టయిటన్ రీజన్ చెప్పనేలే, ఇంకోసారి క్యాప్టెన్ అవ్వేదానికి ఛాన్స్ ఇయ్యనే అనేది ఇండైరెక్ట్గా చెప్పింది. ఏం చెప్పేది మీరు ఆల్రెడీ అయిపోయినారు చెప్పేదానికన్నా అయిపోయినారు, దానివల్ల ఈసారి వద్దు అనుకుంటానని చెప్పింది. అయితే ఇండైరెక్ట్ మీనింగ్ ఏమంటే మీరు ఆల్రెడీ అయినారు, దాన్ని మీరు ఏం చెప్పేది పెట్టుకోలేదు, దాన్ని మీరు నిలవ పెట్టుకోలేదు, ఇంకొకరి గేమ్ కోసం మీ గేమ్ని ఉట్టి చేసినారు. ఇంకా చెప్పాలంటే ఈమెని క్యాప్టెన్ చేసేదానికి అక్కడ ఉండే హౌస్ మేట్స్ అందరిమే ఎఫర్ట్ వేసి ఈమె క్యాప్టెన్ అయ్యేటప్పుడు అందరిమే హ్యాపీగా ఫీల్ అయినారు. అయితే ఆ వీకెండ్ ఎపిసోడ్లో సంజన గారు చూసినాక తోడుతా క్యాప్టెన్షిప్ బ్యాజ్ని ఈమె తూకి వేస్తున్నారు మాకు వద్దునేసి. అయితే దానికి అవతల సారీ చెప్పినారు. ఈ మరి వచ్చి సారీ గైస్ నాకు వచ్చి అమ్మదా రూపాయలు కావాలా దానివల్ల నేను వేస్తానంటే ఏమి ఆమెకేమి 50 అవుతుంది, 50-70 అవుతుందా వయసు, ఈయనకేమి 20-25 అవుతుందా వయసు. సో అంటే రేపు గేమ్లో వస్తే అమ్మ కొడుకును అమ్మను వచ్చి జగడమే వేసుకోరా, కాంపిటేటివ్ అవ్వరా, లేకపోతే ఆమె కప్పు తీసిందంటే మీ దగ్గర ఇచ్చైపోతారా. అప్పుడంటే అది మీ లోపల బాండింగ్ ఉండాలి కాబట్టి మీరు వాళ్ళ కోసం ఇప్పుడు రీతు తనిగా సాక్రిఫైస్ చేసింది. ఇది ఏంది కాఫీ పౌడర్ వచ్చి తనుజ వచ్చి సాక్రిఫైస్ అది ఓకే పర్సనల్. అయితే ఈయన క్యాప్టెన్షిప్ వచ్చి ఇల్లు అందరూ కలిసి ఈయన కోసం ఆ క్యాప్టెన్షిప్ని ఒక సపోర్ట్ ఇచ్చినారంటే మీరు దాన్ని ఎత్తని మునిపి వాళ్ళ దగ్గర సారీ చెప్పేసి ఇది నేను వచ్చి ఆమె కోసం చేస్తాను చెప్పేటప్పుడు అది చెప్పేసి ఒక పర్మిషన్ తీసుకుండా ఎత్తుండాలి. తోడుతో ఎత్తి వేసి అది నీ బిగ్ బాస్ ప్లాన్ దా, నేను డ్రామాని కూడా అది ఇంకో వీడియోలో చెప్తా ఉన్నాను. అది ఎత్తి వేసేసినాక సారీ గైస్ అని చెప్పేది, మీరు డెసిషన్ తీసుకున్న సారీ చెప్పేది ఎందుకు, లేకపోతే డెసిషన్ ఎత్తని మునుపు నాకు ఇటు ఒపీనియన్ ఉంది మీరేం అనుకుంటారు ఏమంటే ఇది నా పర్సనల్ కాదు, మీరు అందరూ చేరి నన్ను క్యాప్టెన్ చేసినారు, నేను ఎఫర్ట్ వేస్తే కూడా నేను క్యాప్టెన్ అయ్యేదానికి మీ సపోర్ట్ అని నాకు ఉనింది, మారల్ సపోర్ట్ ఉనింది, అప్పుడు అనేటప్పుడు ఇది వచ్చి మీకు ఓకేనా అనేసి అడిగి ఉండాలి. ఒక్క మాటనా అడగకుండా అట్నే ఎత్తి వేసేసి ఇప్పుడు వచ్చి క్యాప్టెన్ అవ్వాలా అనేటప్పుడు మీరు ఇష్టానికి ఎత్తుకుంటారు, అనేక ఎవరో ఒకరి కోసం మీ గేమ్ని మీరు ఆడకుండా వాళ్ళ కోసం ఎత్తి వేసేస్తారు. అప్పుడు మీరు తంచుకునేటప్పుడనే క్యాప్టెన్షిప్ ఎత్తుకుని వచ్చి ఇస్తారా. రేపు సంజన గారికే క్యాప్టెన్షిప్ వస్తే కూడా వీళ్ళకి ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ కదా. ఆ టైంలో ఆ సిచ్యువేషన్
నాకు గేమ్ ఎట్టపోతుంది, ఆమె సర్వైవ్ అయ్యేదానికి ఏముంటుందో చూసుకునేసిన ఆమె మగతోళ్ళకి హెల్ప్ చేసినాయి కాబట్టి ఆమె కూడా ఉండే వరకు ఎంత మాత్రం ఎఫర్ట్ వేస్తేనో, ఫిజికల్ ఎఫర్టో, మారల్ ఎఫర్టో, లేకపోతే అందరిని కోఆర్డినేషన్ చేసుకుని కైండ్నెస్గా ఉండే ఎఫర్ట్ ఏదిగా ఉంటేనో, సంజన పైకి ఉండే కోపము, సంజన వచ్చి ఎవరిని డైరెక్ట్గా క్వశ్చన్ అడగకుండా ఉండే ఆ సిచ్యువేషను వచ్చి ఆ విధంగా ఉండే మిస్అండర్స్టాండింగ్ అన్ని ఈముకి ఏదో ఒక విధంగా ఈము ధర అందరూ చూపిస్తారు, ఫ్లోరా ధరనో చూపిస్తారు. సో ఇప్పుడు కూడా ఓటింగ్లో చూస్తే ఫ్లోరాకి ఎట్ట వచ్చిందంటే ఫ్లోరా గేమే ఆడలే. మేబీ ఈ వారం కొంచెం టాస్క్లు అక్కడెక్కడ తెలిసినారేమో, గేమ్ ఆడలేదు, జైల్లో ఉన్నారు, లేకపోతే ఇంట్రెస్టింగ్గా ఏం చేయలేదు, నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది అనేసి ఏమో చెప్తాను. అయితే సంజనాకు సపోర్ట్ చేసే వాళ్ళనే ఓటింగ్ చూస్తే వాళ్ళకి దాస్తి వస్తుందంటే అప్పుడు గేమ్ ఆడేవాళ్ళు, కష్టపడే ఆడేవాళ్ళకి ఏడ ఉందాడ అనేటప్పుడు ఆ బిగ్ బాస్ టీమ్ వాళ్ళని సపోర్ట్ చేస్తారంటే నాకేమో అది నచ్చనే లేదు. సో ఆడియన్స్ని ఫూల్ చేస్తున్నారా బిగ్ బాస్ టీమ్ అని తెల్ల, లేకపోతే సంజన గారు ఆడియన్స్ని ఫూల్ చేస్తున్నారా తెల్ల. అయితే ఈ పొద్దు జరిగిన క్యాప్టెన్సీ టాస్క్ల కళ్యాణ్కి జరిగింది అన్యాయం అయితే ఈముకి శ్రీజ చెప్పిన రీజన్ ఏదో ఒక విధంగా కరెక్ట్దా. ఏమంటే వాళ్ళ ఇష్టాన్ని ఇప్పుడు ఇచ్చేస్తారు, మళ్ళీ ఈ వారు ఒక క్యాప్టెన్షిప్ కోసం ఏదో ఒక డ్రామా వచ్చి బిగ్ బాస్ టీమ్ చేస్తారా, లేకపోతే సంజన గారే ఏదో ఒకటి చేస్తారంటే మళ్ళీ అమ్మ కోసం ఆ క్యాప్టెన్షిప్ని ఎత్తుకు వేసేస్తారంటే ఆయనకి ఎట్ట ఇస్తారో. ఆ క్యాప్టెన్షిప్ కోసం అందరూ అంత కష్టపడతారంటే మీరు అంత సులభంగా దాన్ని తూకి వేస్తారంటే దానికి మీరు వాల్యూ చేయలేదని అర్థం. అప్పుడు కప్పు వస్తేనే అమ్మకు తూకి ఇచ్చేస్తారా, లేకపోతే అమ్మకు వస్తే మీకు తూకి ఇచ్చేస్తారా? వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడేటప్పుడు ఎందుకు బాండింగ్ ఉండాలనేటప్పుడు అప్పుడు శ్రీజ చేసింది తప్పులేని నాకేమో అనిపించింది. ఇంకోటి భరణి గారు వచ్చి ఈముకు రావాలని అన్నారు. ఇప్పుడు రీము అవుట్ అయిపోయినారు శ్రీజ వల్ల, కళ్యాణ్ అవుట్ అయిపోయినారు. సో రీతుని అవుట్ చేసి స్మార్ట్గా రాముని పెట్టినారు. రాము ఏదో ఒక వగైలా డిజర్వింగ్దే నేను చెప్తాను. ఏమంటే నేను చెప్పిన మరి ఆ ఇంట్లో అందరే సంజన గారి క్వశ్చన్ అడగను, సంజన గారు మునుపు నిలిచి నో చెప్పను, ఇంక్లూడింగ్ తనుజ కూడా. ఇప్పుడు అప్పుడే పోయి తనుజ ఏడ్చేటప్పుడు పోయి వన్నం పెట్టేస్తే సరిపోతుంది. మీరు అన్ని శిలావళి పని చేసేస్తే మీరే వచ్చి బిడ్డని వచ్చి గిల్లి ఉచ్చేసి ఆయనకి తాలాటు పాడుతారంటే ఎట్టా? ఆ ప్రశ్న కారణమే మీరుదా ఉంటారు. ఆయనకి దాన్ని గిల్లి ఉచ్చేసి ఆయనకి నేను సమాధానమో నేనే చెప్తానంటే మీరు గిల్లి వదలొద్దు, సమాధానం చెప్పవద్దు, ఆయనకి వచ్చి ప్రశ్న స్టార్ట్ చేసిందే మీరంటే దానికి మీరు మందు వేయొద్దు అన్నట్టు కదా నాకు అనిపిస్తుంది. అంటే తనుజ గారికి వచ్చి వాళ్ళు డౌన్గా ఇంట్లో ఎవరన్నీ డౌన్గా ఉంటే దానికి బ్యాక్గ్రౌండ్లో మీరుదా ఉంటారు. రాము చెప్పిన నామినేషన్ పాయింట్ దా ఇంటిలో హార్మోని స్పాయిల్ అవుతుందంటే దానికి సంజన గారితో ప్రతి ఒక్క ప్రశ్నల్లో సంజన గారు ఉంటారనేటప్పుడు అప్పుడు వచ్చి అన్నిట్లనే వాళ్ళు ఉంటారు అనేటప్పుడు దాన్ని డైరెక్ట్గా చెప్పి నామినేట్ చేసే ధైర్యం ఎవరికి లేదు. చేసేస్తే మనం బయటకు పడుస్తామో, ఎలిమినేట్ అవుతామో అంటే భయం వస్తుంది. దానివల్లనే ఎవరు చేయలేదంటే ఆ భయాన్ని, ఆ థ్రెట్ అని బిగ్ బాస్ టీం క్రియేట్ చేసి పెట్టి ఉండారా, లేకపోతే ఆమె లోపల అటమర్ చేసి పెట్టిన, లేకపోతే వాళ్ళు పిఆర్ టీం బయట చేస్తున్నారో ఏమో తెలియదు. అయితే ఆమె ఒక్కటే బిగ్ బాస్ గేమ్ గెలపాలా అనే కోసం అందరు గేమ్ని స్పాయిల్ చేస్తుందంటే అది డైరెక్ట్గా చేయలే, ఇండైరెక్ట్గా ఉంటుంది. అది ఏదో ఒక విషయంగా వస్తూనే సుట్టి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అది ఈమెకి ఏదో ఒక వచ్చిందంటే కళ్యాణ్కి లెసన్ లర్న్, మరి ఈమెకునో ఒక టైం లెసన్ లర్న్ వచ్చును. అప్పుడు వచ్చి వాళ్ళ గేమ్ని వాళ్ళు ఆడాలా, వాళ్ళ గేమ్ని వాళ్ళు ఆడేదానికి ఆడియన్స్ సపోర్ట్ చేస్తారే కాబట్టి మిగతా వాళ్ళ గేమ్ని ఆడియన్స్ వచ్చి ఆడేదానికి సపోర్ట్ చేస్తే దానికి ఎందుకు మీరు లోపల వచ్చినారు, వాళ్ళని లోపల వచ్చేసి మీరు బయట ఓటింగ్ చేయొచ్చింది అనేది నా ఇదిగా ఉంది. అప్పుడు ఉండేటప్పుడు రాము వచ్చి ధైర్యంగా ఆ స్టాండ్ ఎత్తినారంటే ఇప్పుడు రాము క్యాప్టెన్ అయితే ఆ క్యాప్టెన్షిప్ని స్ట్రాంగ్గా చేస్తారేమో నాకు ఒక హోప్ ఉంది. చేస్తే బాగుంటుంది. నామినేషన్లో స్ట్రాంగ్గా స్టాండ్ ఎత్తిన మరి దీంట్లోనో స్టాండ్ ఎత్తుతారేమో ఆ క్యాప్టెన్ పవర్ వచ్చినాక అనేటప్పుడు భరణి గారు ఎత్తినది ఆ రీతుకు వచ్చి వాళ్ళు చేసింది టక్కున వచ్చేసింది. కర్మైస్ బుమరాంగ్ని భరణి గారు వచ్చి రీతు చేస్తున్నారు, రాము చేయకుండా. సో రాము క్యాప్టెన్ అయిపోయినారు అనేటప్పుడు ఆ విషయం ఏదో విధంగా ఒక్కొక్కరికి వాళ్ళు చేసిన విషయం బ్లాక్ క్లాష్ అయింది అనేటప్పుడు ఆ బ్యాక్ క్లాష్ అయ్యేది వాళ్ళు ఏం చేసేది ఇంకమేట్నా రియలైజ్ చేస్తే గేమ్ని న్యాయంగా ఆడాలా. అదే మాదిరి ఎవరన్నీ దెబ్బ తగిలినారు, ఐ మీన్ కళ్యాణ్ మరి దెబ్బ తగిలిన వాళ్ళు ఇంకమేట్ ఎవరిని నమ్మాలా నమ్మకూడదు అనేది లెసన్ లర్న్గా ఎత్తుకొని గేమ్ని మూవ్ అవ్వాలనేది నా పాయింట్ ఉంది. మనం ఇంకా డీటెయిల్గా మనం వచ్చి షో చూసేసి మాట్లాడతాము. సో ఈ ప్రొమోలోనే ఇంత విషయం ఉందా అనేటప్పుడు ఇంకా నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలీదు. అయితే పైకి చూస్తేనే ఉండే మెయిన్ కంటెంట్ ఇదా ఉంటుందంటే నాకు వచ్చి ఏమో కళ్యాణ్ రాలనేది కష్టం ఉంటే కూడా రాము డిజర్వింగ్ అనేది నాకు ఏ సందేహమో లేదు. సో థ్యాంక్ యూ గైస్. మన ఛానల్ పట్టుందే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు పట్టుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.